భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన రాయుడు కొన్నాళ్ల పాటు రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీలో జాయిన్ అయిన 9 రోజులకి రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. భారత క్రికెటర్ అయిన రాయుడు రాజకీయాల కోసమే ఐపీఎల్కి దూరమయ్యాడు. తనకి రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎన్నోసార్లు చెప్పిన రాయుడు గత ఏడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం వైసీపీ తరఫున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న అధికారికంగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడుకి వైఎస్ఆర్సీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాంటిది రాయుడు 9 రోజులకే పార్టీ వీడడం పలు అనుమానాలకి తావిస్తోంది. గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో చర్చలు జరిగాయి. జగన్ మాత్రం గుంటూరు ఎంపీ సీటు వైపే మొగ్గు చూపారు. రాయుడు మాత్రం పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని అంబటి రాయుడు సొంతూరు వస్తోంది. టికెట్ కన్ఫర్మ్ అయిన ఎంపీ ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో పార్టీతో కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన కొంతమంది రాజకీయ నేతలు అంబటి రాయుడుతో టచ్లోకి వెళ్లారు. ఎంపీ వద్దని ఎమ్మెల్యే సీటు అయితే బెటర్ అంటూ బ్రెయిన్ వాష్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన సీఎం జగన్ స్వయంగా తన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమయంలోనే పార్టీలోని కొందరు నేతలు ప్రత్యర్థి టీడీపీ నేతల అభిప్రాయాలని సైతం అంబటి రాయుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయాలు అన్నాక ఇలాంటివి చాలా ఉంటాయని, రాబోయే రోజుల్లో ఇంకా ఉంటాయని, అలాంటి విషయాల్లో సున్నితంగా ఉంటే కుదరదని, తెగింపు ఉండాలని, రాజకీయం అన్నాక కుట్రలు కుతంత్రాలు ఉంటాయని, ప్రత్యర్థి పార్టీలు నీరుగారుస్తూ ఉంటారని, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దంటూ హితబోధ చేశారు సీఎం జగన్. ఇదే సమయంలో సొంత పార్టీలోని కొందరు నేతల వ్యవహార శైలిపైన చర్చ జరిగింది. అన్ని విషయాలను విన్న జగన్ అప్పటికప్పుడే పార్టీ జెండా మెడలో వేసి పార్టీలో చేరినట్లు సంకేతాలు పంపించేశారు. అంబటి రాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించాలని ఆలోచన ఇప్పటిది కాదు. 2 ఏళ్లు చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన సమయంలో పార్టీ టికెట్ కన్ఫర్మ్ అవుతున్న సమయంలో వైసీపీ జెండా కప్పుకున్న తర్వాత అంబటి రాయుడు రాజకీయాలకి దూరం అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంపై రాయుడు వర్షన్ కనుక్కునేందుకు ప్రయత్నిస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఫోన్ ఆఫ్ చేయడం విశేషం. అంబటి రాయుడు పొలిటికల్ విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న అతని బంధువులు సైతం అందుబాటులోకి రావడం లేదు. దీంతో ఏమైంది అనేది ఆసక్తికరంగా